ఇప్పుడు ప్రభుత్వం నుంచి నువ్వేంటి, నీ పాత్ర ఏంటి ప్రభుత్వం తరఫున? 50 ఏళ్ళకి పెన్షన్ మాట తప్పితే కొత్త పెన్షన్లు ఇందులో అనౌన్స్మెంటే లేదు కొత్తది. ఇప్పుడు ఇస్తున్న దాంట్లో కూడా 8 లక్షల కోతకు తగ్గించి పెట్టారు. అంటే 5 లక్షలు ఇప్పుడు చచ్చిపోయారు, వాళ్ళ పెన్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో 3 లక్షలకు తగ్గించారు. అంటే 8 లక్షల మందికి రావు పెన్షన్. అంటే చనిపోయే వాళ్ళది కూడా లెక్కేసుకున్నారు. పోనీ 8 లక్షలు కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు కదా. కొత్తయే లేదు, ఇప్పుడు ఉన్నాయి కూడా తగ్గిపోతాయి లేవు. ప్లస్ 50 ఏళ్ళ పెన్షన్ మాటే లేదు. అది బీసీ ఎస్సీ ఎస్టీలకి ఇవన్నీ అయిపోయింది కదా. ప్లస్ చెప్పడం మాత్రం అదేదో మహిళలకి 90,000 కోట్ల ఎంతో అని రాశారు. ఏం చేస్తారు మీరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి అన్నారు. ఏంటి ఏమన్నా ఇవ్వబోతున్నారా? ఇచ్చేట్టయితే చెప్పేవాళ్ళుగా. ఏమన్నా లేకపోతే ఆ కేటాయింపు బడ్జెట్లో చేసి రేపు చంద్రబాబు గారు ఏమైనా అనౌన్స్ చేస్తారు 1,500 రూపాయలు ఇవ్వబోతున్నామని. అది తెలియాల్సి ఉంది. 1,500 గురించి క్లారిటీ రాదేమో, అది ఆల్రెడీ P4 కి అనుసంధానం అన్నారు కదా, దానికి ఇంకా బడ్జెట్ లో ఎలా కేటాయి. మరి వీళ్ళు 90,000 కోట్లు ఏంటో నాకు అర్థం కాల. ఆ 1,500 ఇంకా అయిపోయినట్టే నాకు తెలుసు. అది P4 కి అనేసి ఆయనే స్వయంగా చెప్పేసి అది అయిపోయింది. నిరుద్యోగ భృతం, స్కిల్ డెవలప్మెంట్ కి. అవును, ఇంకా వాటికి కేటాయించారు, ఇంకా బడ్జెట్ లో కేటాయింపులు ఉండవు. అది లేనప్పుడు ఇంకా దాంట్లో ఇప్పుడు జగన్ టైంలో అంశాలు ప్రస్తావించారు, ఉంటదేమో. అది కూడా లేదు కదా ఇప్పుడు. అది ఏమన్నా లాస్ట్ ఇయర్ చేయాలా? అది చెయ్యాలంటే భారీ అమౌంట్. అది కూడా ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ పేరుతో ఉన్నటువంటి వాళ్ళకే కొత్త ఇవ్వనప్పుడు